హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 2025లో రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నామనే వెంకటేష్ గారి మూవీ ఈ సంక్రాంతికి మన ముందుకు వచ్చింది. డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ తర్వాత మరో బిగ్ మూవీగా ఈ సంక్రాంతికి వస్తున్నామనే వెంకీ గారి సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. నాకైతే గేమ్ చేంజర్ ఇంకా డాకు మహారాజ్ కంటే ఈ సినిమా చాలా బాగా అనిపించిందండి. కామెడీ, సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పాలి. చాలా మంది ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఒక విషయం చెప్పాలంటే సినిమా ఎక్కడా కూడా లాగ్ అనిపించలేదు, అలా వెళ్ళిపోతూనే ఉంది. ఇంకా ఫ్యామిలీతో కలిసి ఈ సంక్రాంతికి తప్పకుండా చూడాల్సిన సినిమానే చెప్పాలి. స్టార్టింగ్ లో ఉన్న పాయింట్స్ ని కూడా అడల్ట్ వేలో కాకుండా ఇండైరెక్ట్ గానే ఇబ్బంది పడని విధంగానే తీశారు మూవీ మేకర్స్. బేసిక్ స్టోరీ ఏంటంటే, విజయాన్ని సాధించే సత్య అకెల్లా అలియాస్ అవసరాల శ్రీనివాస్ గారు సీఎం ని కలిసి అలా వెళ్తుంటే సడన్ గా కిడ్నాప్ అవడంతో అతన్ని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ నుండి కాపాడటానికి సీఎం ఎవరిని తీసుకొచ్చారు, ఆ వ్యక్తి యొక్క గతం ఏంటి, అసలు ఈ పెళ్ళాం అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నది ఈ సినిమా స్టోరీగా చూపించారు. ప్లస్ పాయింట్స్ యాజ్ యూజువల్ గా విక్టరీ వెంకటేష్ గారు అలియాస్ వెంకీ మామ గారికి ఇలాంటి రోల్స్ కొత్త ఏమీ కాదని మనకు ముందే తెలుసు. బాబు బంగారం సినిమాలో కూడా వెంకీ గారు చాలా బాగా అదరకొట్టారు. F2 సినిమా గురించి అయితే చెప్పనక్కర్లేదండి. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వెంకీ మామ గారు చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఫన్నీ ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, మల్టిపుల్ షేర్స్, సూపర్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు వెంకీ గారు. స్కిప్ పరంగా ఒక కొత్త పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అదేంటంటే, కిడ్నాప్ చేయబడిన వాడిని పట్టుకోవడానికి వెళ్తాడు హీరో. ఇది ప్రతి సినిమాలోనే రొటీన్గానే చూపించే విషయం. కానీ ఆ వెళ్ళే ప్రాసెస్లో వైఫ్తో పాటు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని తనతో పాటు తీసుకెళ్లడం, అక్కడ ఏం జరుగుతుందన్న ఎగ్జైట్మెంట్, అది నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ కామెడీ జనరేట్ అవ్వడానికి స్కోప్ దొరికింది అక్కడే. నాకైతే ఐశ్వర్య గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. సరికొత్త రోల్లో చాలా బాగా షైన్ అయ్యారు ఆవిడ. మీనాక్షి చౌదరి గారు చాలా బాగా కూడా యాక్ట్ చేశారు. అనిల్ రావుపూడి గారు ప్రతి సినిమాలోనూ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిక్స్ చేస్తూ తీయడం చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఒక హోప్ ఉందండి, ఫ్యూచర్లో కూడా కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ మన ముందుకు వస్తూనే ఉంటాయని ఇతని వల్లే ఆ నమ్మకం వచ్చింది. ఇక మ్యూజిక్ బై భీమ్ సిసరుల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ అయితే అదిరిందనే చెప్పాలి. మెయిన్గా ఫస్ట్ సాంగ్ మీను సాంగ్, ఇంకా ఇంటర్వెల్ తర్వాత రోడ్డు మీద జరిగే సీన్స్, ఇలాంటివన్నీ బిగ్ స్క్రీన్ మీద చాలా బాగా కనిపించాయి. మైనస్ పాయింట్స్, లాజిక్ని అసలు పట్టించుకోకూడదు, కానీ సినిమా అయితే స్పీడ్గానే పరిగెడుతుంది. ఎక్కడా కూడా బోర్ అనే ఫీలింగ్ మనకు అనిపించదండి. బెటర్ దెన్ గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్. తప్పకుండా ఈ సంక్రాంతికి అంతా ఫ్యామిలీతో కలిసి వెళ్ళవలసిన సినిమా అనే చెప్పాలి. టైంపాస్ కామెడీ ఎంటర్టైనర్గా సంక్రాంతికి వస్తున్నామంటూ వెంకీ గారు మనల్ని చాలా బాగానే అలరించారు. అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయండి సినిమాలో. ఇక గోదావరి గట్టు మీద రామచిలకనే అనే సాంగ్ సోషల్ మీడియాలో ఎలా హల్చల్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో అందరి ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్ చాలా బాగా అనిపిస్తాయి. మీరు కూడా సినిమా చూసి మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరో న్యూ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.